జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీటిని దానం చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. కార్తీక మాసంలో నదీ స్నానం, దీపారాధన ఇవన్నీ కూడా చాలా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చాలామంది 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. వీటిని దానం చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పుకుంటే చాలా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం, దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానం చేస్తే మీకున్న పాపాలన్నీ తొలగిపోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ వచ్చింది. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దేవతలకు ఆ రాక్షసుని దురాగరాల నుంచి విముక్తి కల్పించాడు. దీంతో దేవతలందరూ సంతోషంతో శివునికి దీపాలు వెలిగించారు. ఈ రోజున చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. దీపదానం చేస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ విషయం అగ్నిపురాణంలో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి నాడు చాలామంది 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. అలా 365 ఒత్తులను వెలిగించటం వలన సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యఫలాన్ని తిరిగి పొందవచ్చని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ కూడా ఈ దీపాన్ని వెలిగిస్తారు. అలాగే కార్తీక దామోదరుడిని కూడా ఆరాధిస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుందని, నారాయణుడి, శివుడి అనుగ్రహం కలిసి వస్తే పూజ చేసే విశేష ఫలితాలు కలిసి వస్తాయని, కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలి. నదిలో దీపాలను వెలిగించాలి లేదా నదిలో దీపదానాలను చేస్తే మంచిది. అలా కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానంగా చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన కొన్ని పనులు: చంద్రునికి పచ్చిపాలను నీటిలో కలిపి అర్పిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు. ఈరోజు గోదానం చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లం, దుస్తులు వంటిని పేదలకు దానం చేస్తే మనిషికి శుభం కలుగుతుంది, మనశ్శాంతి వస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో చేయకూడని పనులు: కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో చీకటిగా ఉండకూడదు. అలా చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. కార్తీక పౌర్ణమి నాడు మాంసం తినడం మంచిది కాదు. మన ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులను ఖాళీ చేతులతో పంపించడం మంచిది కాదు. పెద్దవారిని అవమానించడం, అసభ్యకరంగా మాట్లాడటం కూడా మంచిది కాదు. కార్తీక పౌర్ణమి నాడు వస్త్రదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అలాగే పేదవారికి, లేని వారికి ఆహారాన్ని దానం చేయడం ఎంతో విశేష ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు బెల్లం దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి ముందు తులసి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఇలా ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు ముందు దీపదానం చేస్తే, అంటే దీపం వెలిగిస్తే సంతోషం, శ్రేయస్సు, శాంతి, లక్ష్మీదేవి అనుగ్రహం, అఖండ రాజయోగం వరిస్తుంది. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. అటువంటి రావి చెట్టు ముందు మీరు దీపదానం చేస్తే చాలా మంచిది.